మునుపటి భాగంలో ఈ పాపాలికా మాంత్రికుడు తనకు విద్య నేర్పిన ఆ గురువుని తన స్వార్థపూరితమైన మంత్రాల సిద్ధి పొందడానికి తన గురువుని కూడా అక్కడికక్కడే బలి ఇచ్చాడు. అంతేకాదు ఆ గురువు శరీర భాగాల నుంచి వచ్చే రక్తాన్ని తనకి పాపాలికా సిద్ధి గురువైన క్షేత్ర బలానికి బలి ఇవ్వడానికి రక్తంతో రక్తార్చన చేయమని ఆ గృహలో ఉన్న అస్థిపంజరాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న అస్థిపంజరాలు సరే అని చెప్పాయి. ఇదిలా ఉండగా ఊరి చివరన ఉన్న ఈ మంత్రాల వద్దకు వెళ్ళిన ఈ ఊరి పెద్ద తన చేతిలో ఉన్న ఆ మహిమగల కత్తిని ఒక్కసారిగా ఈ మంత్రాల చుట్టూ ఉన్న ఆ మాయాబలంపై విసిరాడు. అంతే, ఒక్కసారిగా మంత్రాల చుట్టూ ఉన్న ఆ మాయాబలం అక్కడికక్కడే బూడిదిలా మారిపోయింది. అది చూసిన ఈ మంత్రాలబ్బ ఇలా అంటూ ఉంది, చెప్పాను కదరా, ఈ మంత్రాలబ్బ విడుదల కాబోతుంది. మంత్రాలబ్బ చుట్టూ వేసిన ఈ మాయాజలం ఎన్నో గంటల పాటు ఇది నిలవలేదని చెప్పాను కదా. ఇక నీ పాపాలికా మాంత్రికుడితో పాటు ఈ ఊర్లో తిరుగుతూ ఉన్న ఈ పట్టు పిశాచాలు అన్నీ ఇప్పటికిప్పుడే పతనం కాదుస్తాను అని ఈ మంత్రాలవ గట్టిగా అరుస్తూ ఉంది. ఇది ఎంతా చూస్తూ ఉన్న ఊరి పెద్ద నేరుగా మంత్రాలవ ముందుకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా అవ్వా మంత్రాలవ్వ, నీ స్వలయంపైకి ఈ భయంకరమైన కత్తిని విసింది నేనే అవ్వా. అవ్వా, ఈ కత్తి ఎన్నో యుగాల నుంచి మా ఇంట్లోనే ఉంది. మా పూర్వీకులు దయ్యం పెట్టిన వాళ్ళకి, ఏదన్నా కిడు జరిగిన వాళ్ళకి వాళ్ళ తలపైన ఈ కత్తి పెడితే వాళ్ళకి మంచి జరుగుతుందని మా పూర్వీకులు చెప్పారవ్వా. అందుకనే ఈ కత్తి ఎందుకన్నా ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి నేను బందీగా ఉంచిన ఈ వలయంపై పెట్టానవ్వా. ఆ దేవుడి దేవాళ్ళు నువ్వు బయటకు వచ్చావా. అవ్వా, ఎలాగైనా సరే మా ఊరిని కాపాడావా. ఊర్లో ఎటు చూసినా పొట్టు దెయ్యాలు అన్ని చంచరిస్తూ ఉన్నాయి. అంతేకాదు నిన్నటి నుంచి ఏదో పెద్ద పిశాచి ఊళ్ళో దొరికినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోతుందవ్వా. అవ్వా, దయచేసి ఊళ్ళోకి రావా అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలతో చెబుతూ ఉన్నాడు. ఇది ఎంత గమనిస్తూ ఉన్నా ఈ పొట్టు దెయ్యాలు ఇలా అంటూ ఉన్నాయి, మంత్రాలవ విడుదలైపోయినంత మాత్రాన ఈ ఊరికి పట్టిన ఈ పిశాచాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయనుకున్నారా? అస్సలు ఏమీ వెళ్ళము. పాపాలికా సిద్ధ మాంత్రికుడు ఇప్పుడు మిమ్మల్ని మించిన శక్తి పన్నుడయ్యాడు. అంతేకాదు ఇప్పుడు మంత్రాల గృహలో ఉన్న ఆ మంత్రాల పెట్టిన సేకరించడానికి వెళ్తూ ఉన్నాడు. నీ మంత్రదండంలో ఉన్న మంత్రాలన్నీ ఇక మా పైన పనిచేయవే ముసలి మంత్రాలవ్వా అని ఆ పొట్టు దెయ్యాలు అన్ని గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఈ మంత్రాలవ్వ ఇలా అంటూ ఉంది, పొట్టు దెయ్యాలారా, శక్తులు లేవని వెర్రవీగిపోతూ ఉన్నారు. ఇప్పుడే నా మంత్రదండంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికిక్కడే బూడిద పాలు చేస్తాను. ఓం క్రీం మాయా ప్రచండని, ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం మాయా అగ్ని ప్రవేశని అని ఈ మంత్రాలవ తన మంత్రదండంతో ఆ పట్టు దెయ్యాలపై చూపించింది. కానీ మంత్రాలవ మంత్రదండంలోంచి ఎటువంటి అగ్నిజ్వాలలు కానీ శక్తి కానీ బయటికి రాలేదు. అది చూసిన ఈ పొట్టు దెయ్యాలు గట్టిగా నవ్వుతూ ఇలా అంటూ ఉన్నాయి, చెప్పాను కదే ముసలి మంత్రాలవ్వా, నీ శక్తులు ఇక ఈ రోజు పనిచేయవే ముసలి. ఈ రోజు నిండు పౌర్ణమి, మా పాపాలికా సిద్ధు గురువు నిన్ను బలి ఇచ్చే రోజు. నిండి పౌర్ణమి రోజు నీ మంత్రాలు పని చేయమని సంగతి నీకు గుర్తులేదా? అందుకనే నీ ముందు మేము ఇంత ధీమాగా నిల్చున్నాం. ఇప్పుడు నీ మంత్రదండాన్ని విసిరికొట్టి నీతో పాటు నీకు సహాయం చేసిన వాళ్ళని కూడా గాల్లో వేలాడదీస్తాం అని ఈ పొట్టు దెయ్యాలు గట్టిగా అరుస్తూ ఉన్నాయి. అది ఎంత గమనించినా ఈ ఊరి పెద్ద అనుచరుడు ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యి బాబోయ్, అయ్యగారు, నేను మీకు ముందే చెప్పాను కదండి బాబు, ఈ పొట్టు దెయ్యాలు అన్నంత పని చేస్తాయి. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. లేకపోతే ఈ మంత్రాలతో పాటు మనల్ని కూడా ఇక్కడే భూమిలో పాతి పెడతాయ్యా. నేను మీకు ముందే చెప్పాను, ఈ పిశాచాలతో పెట్టుకోవడం కంటే ఊరు విడిచి వెళ్ళిపోవడం మంచిదని. ఇప్పుడు అనుకున్నదంతా అయ్యింది.
ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడేది? మంత్రాలవే మనల్ని కాపాడుతుంది అనుకుంటే ఇప్పుడు మంత్రాలవ కూడా పెద్ద సిక్కుల్లో పడిపోయింది. అయ్యా పదండి అయ్యా, ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం అని ఈ ఊరి పెద్ద అనుజుడు ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఇది ఎంత గమనిస్తూ ఉన్న ఈ మంత్రాలవ ఇలా అంటూ ఉంది. అరే, ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయింది. ప్రతి ఏటా మకుల సిద్ధ పౌర్ణమి రోజు నా ఒంటిలో ఉన్న నా మంత్రదండానికి ఉన్న మంత్రశక్తులన్నీ పని చేయకుండా స్తంభించిపోతాయన్న విషయం నేను మరిచిపోయాను. ఈ సంగతి తెలుసుకున్న పాపాలిక మాంత్రికుడు ఎంతటికైనా తెగిస్తాడు. త్వరగా ఇక్కడి నుంచి నా మంత్రాల గృహ వద్దకు వెళ్ళాలి. లేకపోతే ఆ మంత్రాల పేటిక పాపాల సిద్ధిక మాంత్రికుడికి వశపరుచుకుంటే ఇక ప్రళయమే. ఈ చుట్టుపక్కల గ్రామాలంటిని వాడు నాశనం చేసేస్తాడు. వాడి చుట్టూ తిరుగుతున్న ప్రేతాత్మ భూత పిశాచాలన్నీ ఊర్లోనికి విడుచుకుపడతాయి. త్వరగా వెళ్ళాలి, త్వరగా అని ఈ మంత్రాల గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ పొట్టు దెయ్యాలన్నీ ఇలా అంటూ ఉన్నాయి. ఇదిగో మంత్రాలవ, నువ్వు పగటి కళల్లో కలడం మానే. నీ ఎదురుగా మమ్మల్ని ఉండడం వల్ల నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళడం అసంభవం అని ఈ పొట్టి పిశాచాలన్నీ గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఈగలా ఉండగా ఈ భైరవ కోణకి దూరంగా పడమర దిశలో ఉన్న ఆ అగ్నిజ్వాల ప్రదేశంలో ఆ భయంకరమైన విగ్రహం నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ మొకుల సిద్ధ పౌర్ణమి రోజు మంత్రాలవని జయించే పిశాచాలారా, నా ముందుకు ప్రత్యక్షం రండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి మంత్రాలవని జయించడానికి ప్రయత్నిస్తూ ఉన్న పిశాచాలన్నిటికీ ఇదే సరైన సమయం. ఈ పిశాచాల తాండవంతో మంత్రాలవని పూర్తిగా నాశనం చేయగలే యొక్క ఈ సమయం వృధా చేసుకోకండి. రండి. ఓం హ్రీం భూత ప్రేత పిశాచి ఆగమనం, ఓం హ్రీం భూత ప్రేత పిశాచి వైదల్యనం అని ఆ యొక్క విగ్రహంలోంచి ఏవో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే ఆ విగ్రహానికి ఎదురుగా కొన్ని పిశాచాలు అన్నీ అక్కడికి ప్రత్యక్షమయ్యాయి. ఆ పిశాచాలన్నీ కోపావేశంతో రగిలిపోతూ ఈ యొక్క విగ్రహం ముందు నుంచొని ఇలా అంటూ ఉన్నాయి. మాతా భైరవి రక్షకి, మంత్రాలమ్మపై పగ తీర్చుకోవడానికి పిశాచాలన్నీ కలగూచుకుని వచ్చాం. ఈ పిశాచాలు అన్నీ ఒక్కసారిగా మంత్రాలవనే ముక్కలుగా నరికి నీకు నైవేద్యం పెడతాం. ఈ మొక్కుల సిద్ధి పౌర్ణమి కోసం ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. కానీ ఆ మంత్రాలవ ఎప్పటికప్పుడు తప్పించుకొని తన మంత్రశక్తితో తిరిగి మరలా మమ్మల్ని శాపగ్రస్తుల్లా మారుస్తుంది. ఇకపై ఈ మంత్రాలవ ఆట చల్లదు. ఈ భూతుల ప్రేత పిశాచాల చేతిలో మంత్రాలవ మరణం ఖాయం అని ఆ పిశాచాలన్నీ గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఆ మాటలు విన్న ఆ విగ్రహంలోంచి స్వరం వినిపిస్తూ ఉంది. పిశాచాలారా, మంత్రాలవని జయించడం అంత సులభమైన పని కాదు. మంత్రాల విగ్రహం చుట్టూ కొన్ని భయంకరమైన శక్తి వలయాలు దాగి ఉంటాయి. ఆ శక్తి వలయాలు దాగి మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే అందుకు ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఆ మంత్రాల విగ్రహంలోనికి ప్రవేశించగలడు. ఇప్పుడు పాపాలిక మాతృడనే ఒక వ్యక్తి ఆ గృహలోనికి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తాను ప్రవేశపెట్టిన మారణ హోమం, అదే విధంగా ఎంతో భయంకరమైన మానవ బలిని కూడా సమర్పించి ఇప్పుడు ఆ మంత్రాల సిద్ధి తీరికను తను వశపరుచుకోవడానికి ఆ గృహలోనికి ప్రయాణం సాగిస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఆ పాపాలిక మాంత్రికుడి గృహలో ఒక భయంకరమైన రక్తయజ్ఞం జరిపిస్తూ ఉన్నాడు. ఆ యజ్ఞం కనుక పూర్తిగా నెరవేరితే ఇక పాపాలిక మాంత్రికుడు ఎవ్వరూ ఆపలేరు. అంతేకాదు, మంత్రాల యొక్క శక్తి మొత్తాన్ని తన వశం చేసుకుంటాడు. మీరు వెళ్ళి ఆ రక్త హోమాన్ని ఆపగలిగితే
మంత్రాల శక్తిని మీరు కూడా పొందవచ్చు అని ఆ విగ్రహం నుంచి మాటలు వినిపించాయి. ఇదలా ఉండగా ఈ పాపాలికా మాంత్రికుడు ఆకాశ వీధుల్లో ఎగురుకుంటూ ఇలా అనుకుంటూ ఉన్నాడు. ఓ ఈ మంత్రాలబ్బా, ఇంతకాలం నీ శక్తి వల్ల నేను అసమర్థుని చేశావు. నేటితో నీ పతనం ఖాయం. నా మంత్రశక్తి, నా మంత్రదండం ముందు నీ ఆటలు ఇక చల్లబోవు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి నువ్వు తపస్సు చేసి దాచుకున్న ఈ శక్తులన్నీ ఇప్పుడు ఒకేసారి తునాతునగలు చేస్తాను. ఇప్పుడే నీ భయంకరమైన ఆ మంత్రగుహలోనికి ప్రవేశించి నీ మంత్రశక్తి పీఠాన్ని నావశం చేసుకుంటాను అని ఈ పాపాలికా మాంత్రికుడు ఆకాశంలో ఎగురుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇదలా ఉండగా ఈ గుహలో ఈ గురువు యొక్క శరీర భాగం నుంచి వచ్చే రక్తాన్ని మొత్తాన్ని ఒక అగ్నిహోమంలో పడేటట్టు చేస్తూ ఈ అస్థిపంజరాలు ఇలా అనుకుంటూ ఉన్నాయి. పాపం, ఈ పాపాలికా మాంత్రికుడికి అసలు తెలివితేటలే లేవు. మన గురువు గారు అంతా ఇది తెలిసి చేస్తున్న నాటకం అన్న కపట విషయం వీడు తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు వీడు మంత్రాలవ చేతిలో ముక్కలు ముక్కలుగా మరణించడం ఖాయం. ఇక ఆ మంత్రాలవ చేతిలో ఉన్న ఆ మంత్రదండం మన గురువు గారి చేతికి పడితే ఇక శక్తులన్నీ మన గురువు గారికే ఫలిస్తాయి. కానీ వీడు రక్తం ఏం చేసుకుంటాడు ఏమిటో, వీడి పన్నాగం అంతా వీడికే అర్థం కావటం లేదు. వీడు తీసిన గొయ్యిలో వీడే పెడతాడు అని ఈ అస్థిపంజరాలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇదలా ఉండగా ఆ గురువు యొక్క శిరస్సు భాగం నేరుగా ఒక్కసారిగా గాల్లోనికి తేలి ఈ అస్థిపంజరాలతో ఇలా అంటూ ఉన్నాయి. అస్థిపంజరాలారా, పాపాలికా సిద్ధమాంత్రికుని అంత తేలికగా అంచనా వేయవద్దు. వాడు నా పన్నాగం ఎప్పటికైనా పసిగట్టగలుగుతాడు. కానీ ఇంతలో మనం చేయవలసిన ఒక కార్యం ఉంది. అది ఏమిటంటే, మీరు నా శరీర భాగాలను తీసుకుని వెళ్ళి పడమర దిశలో ఉన్న ఆ భయంకరమైన అగ్నిజ్వాలా ప్రదేశంలో ప్రవేశపెట్టండి. అక్కడ పక్షకి పిశాచికి ఎదురుగా మన శక్తిని మొత్తాన్ని దారిపోసి ఈ మంత్రాల యొక్క మంత్రదండాన్ని పొందే శక్తిని నావశం చేసుకుంటాను. త్వరగా నా శరీర భాగాలను మీరు మోసుకొని వెళ్ళి ఆ భక్షకి పిశాచి ముందు ప్రవేశపెట్టండి, వెళ్ళండి అని ఈ గురువు యొక్క శిరస్సు భాగం వాళ్ళతో చెప్పింది. ఆ మాటలు విన్న రెండు అస్థిపంజరాలు సరేనని చెప్పి ఆ గురువు యొక్క శిరస్సు భాగంతో పాటు మొండం భాగాన్ని కూడా తీసుకొని నేరుగా అడవి గుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. కొద్ది సమయానికి వారు అనుకున్న విధంగానే ఈ భక్షకి పిశాచి వద్దకు చేరుకున్నారు. భక్షకి పిశాచికి ఎదురుగా వీళ్ళ గురువు యొక్క శరీర భాగాలను పెట్టి ఇలా అంటూ ఉన్నారు.